4% రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని కాసు మహేష్ రెడ్డి అన్నారు. పదవి కోసం తెలుగువారి ఆత్మగౌరవం చంద్రబాబు నిలువున తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. చిన్న గ్రామమైన తురాకపాలెం 10ల సంఖ్యలో డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారంటే దానికి కారణం జగనేనన్నారు మహేష్ రెడ్డి. రాజకీయ పరిణామాలు చూస్తున్నాం. దానికి నిదర్శనమే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారిపోయాడు. ఆంధ్ర రాష్ట్రం నుంచి పోయి అక్కడికి ఆత్మగౌరవాన్ని చంపుకొని ఢిల్లీలో పోయి మోడీ గారు కాళ్లు పట్టుకుంటున్నాడు, దేహీ దేహీ అనుకొని అలయన్స్ పెట్టుకోవడానికి. సరే, రాజకీయాల్లో గెలుపోవటంలు ఉంటాయి, పదవులు అందరం చూసిన వాళ్ళమే అన్ని కుటుంబాలు. కానీ ఓ ముఖ్యమంత్రి పదవి కొరకు ఇంత దిగజారాలా? ఆత్మగౌరవాన్ని చంపుకోవాలా? ఆ రోజున ఆత్మగౌరవం అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడితే ఈరోజు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపేసి మర్డర్ చేసి పోయి ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవి కొరకు దేహీ దేహీ అని బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటున్నాడు. ఆయన అలయన్స్ పెట్టుకున్నందుకు మాకేం బాధ లేదు. కాంగ్రెస్ తో అలయన్స్ పెట్టుకుంటాడా, కమ్యూనిస్టుతో పెట్టుకుంటాడా, బీజేపీతో పెట్టుకుంటాడా, చివర ప్రశాంతాయ పార్టీ కూడా కలుపుకుంటాడా, ఏం పర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వస్తాడు, రేపు ఒంటి చేత్తో ఎలక్షన్లు గెలిపించుకుంటాడు. కానీ బాధ ఎక్కడేస్తుందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని పడంగా పెట్టి ఢిల్లీలో రాజకీయ పరిణామాలు చూస్తున్నాం.